నమస్తే, వెల్కమ్ టు బిగ్ సినిమా. మర్రి చెట్టు కింద మరే మొక్క ములవదంటారు. కానీ ఎదగాలన్న కాంక్ష ఉంటే ఏది నిన్ను అడ్డుకోదు అంటూ చిరు నీడని దాటుకుని తనతో సొంత స్థాయిని ఆకాశమంతా ఎత్తుకు పెంచుకున్నాడు మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. వీడు హీరో ఏంట్రా అని ఎగతాళి చేసిన నోళ్లే వీడురా హీరో అంటూ పొగిడాయంటే తనని తాను ఎలా ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నాడో చేసిన సినిమాలని చూస్తే అర్థమవుతుంది. ఆ క్రమంలోనే పుష్ప 2తో ఇండియన్ సినిమాపై సరికొత్త సంతకం చేసిన మన పుష్పరాజ్ ఈ రోజు బర్త్డే జరుపుకుంటున్న సందర్భంగా స్పెషల్ స్టోరీని ఇప్పుడు చూసేద్దాం. మెగా కాంపౌండ్ ఈ పేరుకి ఇండస్ట్రీలో ఎంతటి క్రేజ్ ఉందో తెలిసిందే. ఇక 40 ఏళ్లుగా విజయ్ ఢంకా మోగించిన చిరు తర్వాత ఆ ఫ్యామిలీ నుండి మరో హీరో వస్తున్నాడంటే అంచనాలని ఆకాశానికి తాకటం సహజం. అదే క్రమంలో ఏం చేసినా చిరుతో కంపేర్ చేయటం అంతే సహజం. అలాంటి పరిస్థితుల్లో ఇంట బయట విపరీతమైన పోటీ ఉన్న సందర్భంలో గంగోత్రితో తెరంగేట్రం చేశాడు ఈ అల్లు వారి కుర్రోడు. ఇక హీరోగా చేసిన మొదటి సినిమాతోనే వీడు హీరో ఏంట్రా బాబు అన్న కామెంట్స్ ఎదుర్కొన్నాడు. ఆ వచ్చిన విమర్శలు మరో హీరో ఎదుర్కొంటే ఆ పాటికే ఇండస్ట్రీ నుండి టపాకొట్టేసేవాడు. కానీ అక్కడున్నది అల్లు అర్జున్. విమర్శలు ఎదుర్కొన్న చోటే విజయ్ డంకా మోగించాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. లక్కీగా అదే టైంలో సుఖు ఆర్యతో వచ్చాడు. ఇంకేం డాన్స్లు, డైలాగులు, ఫైట్లు ఇలా తన టాలెంట్ అంతా చూపెట్టడంతో గంగోత్రిలో చెడ్డీలు వేసిన ఈ కుర్రాడైనా సిల్వర్ స్క్రీన్ ని చెడగుడు ఆడుకుంది అంటూ ఒక్కసారిగా నోరిల్లబెట్టారు. ఇక అక్కడి నుండి బన్నీ, పరుగు, జులై, రేస్ గుర్రం అంటూ ఒక్కో సినిమాని ఒక్కో మెట్టుగా మార్చుకుంటూ తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ టాప్ లీగ్లోకి దూసుకుపోయాడు. అయితే వీరి మధ్యలో ఫ్లాపులెదురైనా ఎక్కడా ఢీలా పడకుండా సక్సెస్లు సాధించడం విశేషం. ఇవన్నీ చేస్తూనే మెగా హీరో అనే స్టాంప్ని మెల్లమెల్లగా తుడుచుకుంటూ వచ్చి తనకంటూ ఓ బ్రాండ్నే క్రియేట్ చేసుకున్నాడు. ఇక సుక్కు తీసిన పుష్ప సినిమా బన్నీ లైఫ్నే మార్చిందని చెప్పొచ్చు. తనని తాను మేకోవర్ చేసుకుని సిల్వర్ స్క్రీన్ పై పుష్పరాజ్గా చేసిన నటన, పలికించిన ఆవా భావాలు, వేసిన స్టెప్పులు అన్ని బన్నీ వల్లోకి జాతీయ పురస్కారాన్ని వచ్చి చేరేలా చేశాయి. వీటికి తోడు 3 నందులు, 3 సైమా అవార్డులు ఉండనే ఉన్నాయి. ఇక పుష్పకి సీక్వెల్ గా వచ్చిన పుష్ప 2 ఎన్ని సంచలనాలు సృష్టించిందో కొల్లగొట్టిన రికార్డులే చెబుతాయి. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకి సాధ్యం కాని విధంగా దాదాపు 2000 కోట్లు కొల్లగొట్టాడంటే పుష్పరాజ్ ఏ రేంజ్లో అలరించాడో అర్థమవుతోంది. ఇక పండిన చెట్టుకే రాళ్ల దెబ్బలన్నట్టు స్టార్డమ్ రాగానే హేటర్స్ కూడా పెరిగిపోతారు. ఏ చిన్న తప్పు చేసినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ చెలరేగిపోతారు. అలా బన్నీ కూడా నోరు జారిన ప్రతి సందర్భంలో ట్రోలింగ్కి గురయ్యాడు. చెప్పను బ్రదర్ దగ్గర నుంచి స్టేజ్ పై ముఖ్యమంత్రి పేరు మర్చిపోయిన ప్రతిసారి ఈ ట్రోలింగ్ మరీ ఎక్కువైంది. ఇక సంధ్యా థియేటర్ వ్యవహారం బన్నీకి ఒక పీడకలి అని చెప్పాలి. ఏదేమైనా ఇంతింతై వడడింతై అన్నట్లుగా తనపై ఎవరి ప్రభావాన్ని పడనివ్వకుండా వరుస సక్సెస్లతో దూసుకెళ్తున్న బన్నీ ఇలానే తగ్గేదేలే అంటూ ముందుకు దూసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హ్యాపీ బర్త్డే డియర్ ఐకాన్ స్టార్. ఎస్ రాయ్ క్రియేషన్స్ పై రామ్ ప్రకాష్ గున్నం దర్శకత్వంలో మద్దినేని సురేష్, సుధారాయ్ నిర్మించిన చిత్రం చెరసాల. సుజీత్, రామ్ ప్రకాష్ గున్నం, నిష్కల ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం అతి త్వరలో విడుదల కానున్న సందర్భంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది మూవీ టీమ్. ఈ కథ ఫస్ట్ చెప్పినప్పుడు రామ్ గారు చాలా ఎగ్జైట్ అయ్యి తప్పకుండా చేద్దామన్నారు. అక్కడి నుంచి చాలా ఇచ్చేసి మొత్తానికి దీన్ని ఈరోజు ఈ స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. మా పిల్లలందరూ అద్భుతంగా యాక్ట్ చేశారు. ఎవరు బాగా చేశారు అన్నది నేను చెప్పను, ఎందుకంటే అందరూ బాగా చేశారు. సరే, ఈ స్టోరీ గురించి చెప్పాల్సి వస్తే ఒక అమ్మాయి కథ ఇది. అందరం కూడా బంధాలు, బంధుత్వాలు, అనుబంధాలు వీటిలో బందీగాలై ఉంటాం. ఈ అమ్మాయి ఏంటంటే తను ఏమైనా సరే తన మాంగళ్యాన్ని, భర్తని కాపాడుకోవాలన్న ఒక శ్రీమూర్తి తపనిది. Thank you for giving this opportunity, and he has narrated all the character very well. That Rosie, my character name is Rosie. Rosie is a cute, bubbly girl, and it will take the track in a comedy way, turns in. So, thank you Ram for everything. నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఏప్రిల్ 7th ఇప్పుడు ఇక్కడ ఉన్నాము. ఇట్స్ బీన్ అగైన్ 4 years of journey ఈ మూవీకి మనం చేస్తుంటూ. I congratulate all of my team
for sticking on to this movie. And today we are in the stage where we are here for release. So first, media వాళ్ళందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నాను for coming here and joining us to celebrate the movie. And see you all in the theaters on 11th. And thank you, director, for giving me this opportunity to play. And congratulations to all of my co-artists and helping me come here. ఈ సినిమా మొదలుపెట్టినప్పుడు రామ్ గారు నాకు దాదాపు ఒక 15-16 ఏళ్ళ నుంచి పరిచయం అండి. మా ఇద్దరిది మంచి స్నేహం. మేము కలిసి వేరే సినిమాలకు వర్క్ చేశాం, కానీ ఇద్దరం కలిసి ఒక సినిమా చేస్తామని ఎప్పుడూ అనుకోలేదు. ఆయన ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా నాకు ఈ కథ చెప్పేసరికి చాలా నచ్చి ఎలాగైనా ముందుకెళ్దామని ఫిక్స్ అయ్యాము. జనరల్గా నన్ను అందరూ, నేను దాదాపుగా 18 ఏళ్ళ నుంచి ఎడిటర్గా వర్క్ చేస్తున్నానండి. చాలా సినిమాలకు వర్క్ చేశాను, చాలా డాక్యుమెంటరీస్కి. నన్నే అందరూ పని రాక్షసుడు అంటారు. నన్ను మించిన వాళ్ళు ఎవరు ఉండరు అని నేను అనుకున్నాను చాలాసార్లు. కానీ నా పని విషయంలో నా సీనియర్ అండి. నేను 2-3 రోజులు నిద్రపోతే ఈయన వారం రోజులు కూడా నిద్రపోడు. నాకే కాంపిటీషన్ ఇస్తారు. అండ్ మా ఇద్దరు ఈ స్నేహం ఛానల్ నుంచి మంచిగా జరుగుతుంది. ఈ సినిమాకి అసలు మేమిద్దరం ఎంత కష్టపడ్డామో మా ఇద్దరికీ తెలుసు. ఆయన ఇంకా కష్టపడుతూ ఉన్నాడు. నేను వేరే ప్రాజెక్టుల మీద పక్కకి వెళ్ళినా కానీ ఆయన పట్టు వదలని విక్రమార్కుల్లాగా ఇంత కష్టపడి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. చెరసాల ఇది నేను 4 years ముందు ఫస్ట్ చేసిన తెలుగు మూవీ. సో ఈ మూవీ నాకు చాలా స్పెషల్. నా క్యారెక్టర్ అయితే ప్రియా అని నా క్యారెక్టర్ ఉంటుంది. చాలా బబ్లీ క్యూట్ క్యారెక్టర్. అది కాకుండా యాక్టింగ్లో చాలా వేరియేషన్స్ ఉంటుంది. ఇలాంటి క్యారెక్టర్ రావాలి అని అందరూ కోరుకుంటున్నారు. ఆ క్యారెక్టర్ నాకు వచ్చింది అని నాకు చాలా సంతోషంగా ఉంది. మన టీం అందరూ ఇక్కడ ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఇక్కడ రాలేకపోయారు. బట్ ఏం చెప్పాలంటే మేము షూటింగ్ అప్పుడు చాలా ఎంజాయ్ చేసాము. ఇటువైపు గర్ల్స్ హాస్టల్ అయితే అటువైపు బాయ్స్ హాస్టల్ లాగా ఉండేది మన షూటింగ్ డేస్. సో చాలా ఎంజాయ్ చేసాము. అండ్ అది మూవీలో కూడా చూస్తున్నప్పుడు కనిపిస్తుంది ఆ ఎంజాయ్. ఐఎమ్ ఫ్రమ్ బెంగళూరు బేసిక్లీ. ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి తెలుగు కొంచెం బాగా నేర్చుకోవాలి, నేనే డబ్బింగ్ చేయాలి అని చాలా కష్టపడి నేర్చుకున్నాను. కానీ అది జరగలేదు, ఎందుకంటే ఇంకా అంత ఫ్లూయెన్సీ రాలేదు కాబట్టి. ఎందుకంటే మన డైరెక్టర్ గారు ఏ విషయంలో కూడా కాంప్రమైజ్ అవరు. అందుకోసమే లాస్ట్ మూమెంట్లో అది డ్రాప్ అయిపోయింది. అండ్ పర్సనల్గా సినిమా గురించి చెప్పడానికి ముందు నా గురించి చెప్పాలంటే, నాది డైరెక్టర్ సార్ది ఒక బ్రదర్లీ బాండింగ్ అని చెప్పాలి నేను. ఎందుకంటే మా జర్నీ ఆల్మోస్ట్ ఒక 7-8 years నుంచి స్టార్ట్ అయింది అదే బాండింగ్. ఎప్పుడైనా సినిమా గురించి టాపిక్ వచ్చినప్పుడు మనం ఫుల్ మాట సినిమా గురించే ఉంటుంది. అంత సినిమా పిచ్చి అనే చెప్పాలి. ఇది ఒక మంచి మూవీ, ఒక చెరసాల అనే మూవీ. దీని నుంచి నేర్చుకోవడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇది ఒక బాండింగ్ ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనే దాని మీద మనం చేసిన మూవీ. చాలా మంచి ప్రయత్నమే అనుకోవచ్చు. నాకు దొరికిన ప్రొడ్యూసర్స్కి స్క్రిప్ట్ చెప్పగానే ఫస్ట్ సినిమా తీస్తున్నాను మ్యామ్ అనగానే, కత్తిరాంజమ్మ మ్యామ్ ఏం స్క్రిప్ట్ తీస్తావు ఏమీ అడగలేదు. సరే తీయండి నేను సపోర్ట్ చేస్తా అన్నారు. ఏదో ఊరికే చెప్తారు. జనరల్గా నేను చాలా మీటింగ్స్కి వెళ్ళాను, అక్కడ వాళ్ళ నైట్ చెప్తారు, 1 year తర్వాత కూడా ఏం అది యాక్షన్ ఉండదు. బట్ మేడం చెప్పారు, వెంటనే అమౌంట్ కూడా మూవ్ చేశారు నాకు. వెంటనే నాకు కాన్ఫిడెంట్ వచ్చింది. ఇంకా టీంని అంతా స్టార్ట్ అప్ చేస్తూ ఉన్నాను, ఆడిషన్స్ తీసుకోవడం అవన్నీ. మా బ్రో శ్రీజిత్ బ్రో వల్ల 99% చేయడానికి మాకు ఒక పెద్ద అంటే ఇంకా నిష్కల ఇంకా మా టీం మెంబర్స్ అందరూ దొరకగానే పిచ్చ కాన్ఫిడెంట్ వచ్చింది, మనం సినిమా తీస్తాం బాగా. థియేటర్స్లో కాసులు రాలాలంటే సినిమాల్లో బూతులు ఉండాల్సిందేనా? ఆడియన్స్ని అట్రాక్ట్ చేయాలంటే కాంట్రవర్సీ కావాల్సిందేనా? హిట్ కొట్టాలంటే ఖచ్చితంగా అడల్ట్ కంటెంట్ క్రియేట్ చేయాల్సిందేనా? అసలు వీటిపై మేకర్స్ ఏం థింక్ చేస్తున్నారు? లెట్స్ వాచ్. గతంలో సినిమాని ఆడియన్స్ దగ్గరకు చేర్చడానికి పోస్టర్, ట్రైలర్ అంటూ తమకి తోచిన పద్ధతిలో ప్రమోషన్స్ చేసేవాళ్లు మేకర్స్. ఇక ఆ తర్వాత కిస్ సీన్లతో జనాలని అట్రాక్ట్ చేశారు. తర్వాత జనం వాటిని పట్టించుకోవడం మానేయడంతో ఇప్పుడు బోల్డ్ పేరుతో విచ్చలవిడిగా బూతు మాటలు వాడేస్తున్నారు.
కాలం మారిందా లేక సినిమాలను చూసే ఆడియన్స్ మైండ్ సెట్ మారిందా తెలియదు కానీ ఈ కాలంలో సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి ఇలా కొత్త దారులు వెతుక్కుంటున్నారు. ఈ క్రమంలో వదిలే టీజర్, ట్రైలర్స్లో బూతులు నింపుతూ హద్దులు కూడా దాటేస్తున్నారు. ఇక తాజాగా ఈ ట్రెండ్ కాస్త ఎక్కువైనట్టే కనిపిస్తోంది. నిజంగా బూతులు సినిమా మీద అటెన్షన్ను క్రియేట్ చేస్తాయా అంటే కొంతమేరకు వాటి ప్రభావం ఉండవచ్చు కానీ ఎలాంటి సందర్భమూ లేకుండా క్యారెక్టర్స్ అలవోకగా బూతులు మాట్లాడేస్తే ఏ ఆడియన్కైనా చిరాకెత్తడం సహజం. కొంతకాలం క్రితం వచ్చిన అర్జున్ రెడ్డి సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పటి నుంచి పెద్ద రచ్చ జరిగింది. అయితే అదే ఒక రకంగా సినిమాకు బస్ తీసుకురావడంలో హెల్ప్ అయిందన్న విషయాన్ని కొట్టిపారేయలేం. సినిమా రిలీజ్ అయ్యాక అర్జున్ రెడ్డి పాత్ర అలా మాట్లాడటంలో తప్పులేదని, సందర్భం అలాంటిదని అంతా సర్దుకున్నారు. ఇక అలాంటి బూతు ప్రయోగాలు చేయడంలో విశ్వక్ కాస్త ముందుంటాడని చెప్పవచ్చు. ఫలక్నుమా దాస్, ధమ్కీ, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, లైలా సినిమాలలో బూతు పురాణం బాగానే ఎత్తుకున్న ఫలక్నుమా దాస్ తప్ప మిగతా సినిమాలు బొక్క బోర్ల పడ్డ పరిస్థితి. దీన్ని బట్టి సినిమాలని బూతులు నిలబెట్టలేవనే సత్యాన్ని మేకర్స్ గ్రహించే ఉండాలి. ఇక తాజాగా రిలీజ్ అయిన జాక్ ట్రైలర్లో కూడా సిద్ధు బూతులను గట్టిగానే వాడేశాడు. నిజానికి ట్రైలర్లో వినిపించిన ఆ డైలాగ్స్ సినిమాలో ఉండే ఛాన్స్ అయితే లేదు. సెన్సార్ సమయంలో ఆ డైలాగ్స్ను మ్యూట్ చేయటం లేదా కట్ చేయటం పక్కాగా జరుగుతుంది. సెన్సార్ అలాంటి డైలాగ్స్పై అభ్యంతరం వ్యక్తం చేస్తుందన్న విషయం చిత్ర యూనిట్స్కి కూడా తెలుసు. అయినా సినిమాకు హైప్ తీసుకురావటం కోసం మేకర్స్ ఇలాంటి ప్రయోగాలు చేస్తున్నారు అన్న కమెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏవైనా కథ డిమాండ్ చేస్తే ఎమోషన్ని ఎలివేట్ చేయాలన్న సందర్భంలో తప్పనిసరైతే బూతులు వాడటంలో అర్థం ఉంటుంది. కానీ ఇలా సినిమాపై హైప్ తెచ్చుకోవడం కోసం మాత్రమే ట్రైలర్స్లో బూతులు నింపేస్తే ఆడియన్స్ పొలోమని థియేటర్కి పరిగెత్తుకురారు అన్న విషయం మేకర్స్ తొందరగా గ్రహిస్తే బావుంటుంది. వీరసింహారెడ్డి లాంటి సక్సెస్ఫుల్ సినిమాని తెరకెక్కించిన టాలీవుడ్ మాస్ డైరెక్టర్ మలినేని గోపీచంద్ దర్శకత్వంలో సనీ డియోల్ హీరోగా నటిస్తున్న చిత్రం జాన్. మైత్రి పీపుల్స్ మీడియా కలిసి నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 10న థియేటర్లోకి రానున్న సందర్భంగా ఇలా సినిమా నుండి పాటని రిలీజ్ చేసి ప్రమోషన్స్ లో వేగం పెంచింది చిత్ర యూనిట్. రామ్ రామ్ బావుజీ బావుజీ हवा में प्रणाम बाबूजी। तो इसमें बाकी सब रोज में मैं काफ़ी प्रिपरेशन करता हूं, पर ये बहुत ही डिज़ाइन कैरेक्टर था, एक एब्सोल्युटली विलनस कैरेक्टर था जिसको डायरेक्टर ने डिज़ाइन किया गया था। इसके लिए मेरा वहाँ पे प्रस्तुत रहना और अपना हेयर मेकअप ठीक करके और अपने एटीट्यूड में रहना ही काफ़ी था। तो इसमें इतनी प्रेप नहीं गई, पर कैरेक्टर उतना ही अच्छा निकल के आया है। इसके डायरेक्टर गोपीचंद मिलेनियली जो हैं, उन्होंने सब कुछ सोच के रखा था और मैंने उनको फॉलो किया। Books and from all the gods and mythologies and everything, somewhere those were written and those they were theirs because and उनका जो भी है, हर आदमी में कुछ ना तो कुछ आता रहता है। राम जी हैं तो राम जी का होगा आदमी, रावण है तो रावण जैसा होगा। तो ये सब चीज़ें होती रहती हैं। वन हैज़ एक्चुअली मेरे से पूछा जाए तो इंसान के अंदर सारे रूप हैं, डिपेंड करता है वो अपने आप को कितना कंट्रोल करके सिर्फ राम जी का रूप। సో వ్యూవర్స్ చూసారు కదా, ఇది ఇవాల్టి బిగ్ సినిమా అప్డేట్స్. కీప్ వాచింగ్ బిగ్ టీవీ.